ఈ వీడియోలో మనం చందమామ 1952 మార్చిలో ప్రచురింపబడిన సూర్యకిరణం కథ విందాం. పూర్వం గుర్జర దేశాన్ని పాలించిన రాజులలో ఒక ఆయనకి గుర్రాలంటే ఎక్కువ ప్రీతిగా ఉంటుండేది. బోలెడంత సొమ్ము ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న గుర్రాలనైనా కొనేసి రప్పించి తన అశ్వశాలలో కట్టించేస్తుండేవాడు. ఎంత రాజ్యకార్యమున్నా రోజు ఒకసారి అపురూపమైన అశ్వశాలకు వెళ్ళి తన గుర్రాలనన్నింటినీ స్వయంగా చూసుకొని వాటి మెడలు తట్టి పలకరించి వస్తే గాని ఆయనకి ఏమీ తోచేది కాదు. గుర్రాలంటే అంత ప్రీతి కనుకని ఆయనకి గుర్రాల రాజు అనే పేరు సార్థకంగా నిలిచిపోయింది. ఒక రోజున ఆయన కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు వచ్చి, ప్రభు, అరబీ వాడొకడు ఒక గుర్రాన్ని తెచ్చి ద్వారం వద్ద కనిపెట్టుకొని ఉన్నాడు, తమ దర్శనం కావాలంటున్నాడు అని చెప్పాడు. గుర్రం మాట చెవిన పడటంతోటే ఆ అరబీ వాణ్ణి చూడటానికని రాజుగారు తటాల్న గద్దె మీద నుంచి లేచి ఎంతో ఆత్రంగా దిగివచ్చారు. అరబీ వాడు వంగి సలాం చేసి, ప్రభు, ఇది చాలా గొప్ప గుర్రం. ఈ గుర్రాన్ని ఎంతమంది అడిగినా ఇవ్వక తమకు సమర్పించటానికని తెచ్చాను. ఈ గుర్రం ఎటువంటి మేలుజాతిదో దాని గుణాలు నాకు నేనే వర్ణించటం సమంజసంగా ఉండదు. ఇంచుమించు మా అరేబియా దేశం మొత్తానికే దీన్ని మోస్తారు గుర్రం కనపడదంటే అతిశయోక్తి కాదు. అందుకని అశ్వపరీక్షలో ఏలికకు గల ఆసక్తి విని ఈ గుర్రం తమ వద్దనే ఉండి తీరాలని నిశ్చయించి తీసుకువచ్చాను అన్నాడు. అందుకు రాజు, అయితే ఎంతేమిటి దీని ఖరీదు అని అడిగారు. ఎంతో నా ప్రభు, 1,00,000 రూపాయలు అన్నాడు వాడు. రాజు ఆశ్చర్యపోయి, అబ్బి, ఎంత గొప్ప గుర్రమైనా 1,00,000 రూపాయలేమిటి? చాలా విడ్డూరంగా ఉన్నదే ఈ మాట. నా అశ్వశాలలో కల్లా మిక్కిలి ఉత్తమోత్తమమైన వాయువాహనం అనే అశ్వానికి 25,000 కన్నా ఎక్కువ ఇవ్వలేదు నేను. రామబాణం అనే గుర్రానికి 15,000 ఇస్తే దాని యజమాని ఆ సొమ్ము కళ్ళకద్దుకొని గుర్రాన్ని సమర్పించి వెళ్ళాడు తెలుసా. ఇంకా వేగవతి అనే గుర్రం ధర చెబుతా విను, అది 10,000. ఎంత కావాలి అని అడిగితే దాన్ని తెచ్చినవాడు 10,000 అడిగాడు. వాడు అడిగినంత ఇచ్చేసి పుచ్చుకున్నాను అన్నాడు. అప్పుడు అరబీ వాడు, ప్రభు, తాము బేరం అడగరనే ఉద్దేశంతోనే 1,00,000 రూపాయలని చెప్పి ఊరుకున్నాను. మరొకరికైతే 2,00,000 చెప్పవలసిందే అని రెట్టించాడు. రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు. ఏమిటో నీ గుర్రం గొప్ప అన్నారు. దీని గొప్పతనం ఏమిటో నేను బట్టుకి మళ్ళీ వర్ణించటం ఎందుకు, దీన్ని కొనేసి చూడండి, తమకే బోధపడుతుంది అన్నాడు వాడు. అదేమిటో చూద్దామన్న ఆత్రంతోనో గుర్రాలంటే సహజంగా ఉండే మక్కువతోనో వెంటనే మంత్రికేసి చూసి 1,00,000 రూపాయలు తెప్పించి ఇతడికివ్వండి అన్నారు రాజుగారు. మంత్రి నిర్ఘాంతపోయి, ప్రభు, ఒక పర్యాయం ఆలోచించండి. 1,00,000 రూపాయలు తీరా చేయి దాటిన తరువాత ఏం అనుకున్నా ఏం లాభం లేదు అన్నాడు రహస్యంగా. రాజుగారు, ఇవ్వండి చూద్దాం అనేసరికి విధి లేక 1,00,000 రూపాయలు రప్పించి అరబీ వాడికి అందించాడు మంత్రి. అరబీవాడు మూట అందుకొని తన గుర్రాన్ని సమీపించి దానితో అప్పగింత మాటలు చెబుతున్నట్లే నటించి చటుక్కున దాని వీపు మీదకెగిరి చెల్ అన్నాడు. ఏముంది, రాజు, మంత్రి, సేనాని అంతా చూస్తుండగానే ఆ గుర్రం ఇట్టే పరిగెత్తి అట్టే మాయమైంది. రాజు తెల్లబోయి చూస్తూ, అరే మోసం, 1,00,000 రూపాయలు పుచ్చుకొని గుర్రం మీద పారిపోతున్నాడే, పట్టుకోండి పట్టుకోండి అని కేక వేశాడు. వెంటనే ఆయన వద్దున్న వీరులు అరబీ వాణ్ణి పట్టుకోటానికి తమ గుర్రాల మీద బయలుదేరి వెంటాడజొచ్చారు. వాయువాహనం, రామబాణం, వేగవతి అనే పేర్లు గల గొప్ప గుర్రాలన్నింటి మీద కూడా ఎక్కి అరబీ వాణ్ణి తరుముకెళ్లారు ఆ వీరులు. రాజుగారు అనేక విధాలుగా విచారిస్తూ, మనల్ని ఎంతగానో నమ్మించి 1,00,000 రూపాయలు కాజేసి ఎంత మోసం చేశాడు ఈ దుర్మార్గుడు అన్నారు. ప్రభు, నేను చెబుతుంటే విన్నారు కాదు కదా అంటూ ఒక్కసారి ముదలంకించాడు మంత్రి. రాజుగారు చికాకు పడి, నువ్వేం చెప్పావయ్యా, వాడిలా సొమ్ముతో దౌడు తీస్తాడని చెప్పావా ఏమన్నానా? ఇటువంటి విషయాల్లో లౌక్యమేమిటి, స్పష్టంగా అనుకోవాలి అని గదమాయించాడు. ఇంతలో దూరాన ఏదో ధూళి ఎగవస్తూ కనిపించింది. అరబీవాడి అంతు దొరక్క
మన వాయువాహనమేమో రామబాణమేమో వేగవతో తిరిగి వస్తున్నట్లుందన్నారు రాజుగారు నిస్పృహతో. మరేనండి అన్నాడు మంత్రి. ఇంతలో ఆ 1,00,000 రూపాయల గుర్రమే వచ్చి ప్రభువారి సమక్షాన నిలబడింది. దాని మీద నుంచి అరబీవాడు దిగి, సలాం ప్రభు, తామిక్కడ నిలబడి ఉండగానే నేను ఈ గుర్రం మీద 50 మైళ్ళ దూరం చుట్టి వచ్చాను. నన్ను తరుముకుంటూ బయలుదేరిన మీ గొప్ప గొప్ప అశ్వికులంతా ఇక్కడికి చేరుకోవటానికి ఇంకా 3 గంటల సేపు పడుతుంది. ఇందాక నేను తమతో ఈ గుర్రాన్ని కొనేసి చూడండి, దీని విలువ మీకే బోధపడుతుంది అని మనవి చేశానే. ఇది 1,00,000 రూపాయలు చేస్తుందంటారో లేదో మరిప్పుడు తామే సెలవియండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంతో, బేష్, 1,00,000 కాదు 10 లక్షలైనా చేస్తుంది. నిజానికి ఇటువంటి చిత్రమైన హయాన్ని ఇంతవరకు మేము చూసెరుగము. నీ మాటలలో ఒక్కటి అబద్ధం లేదని ఇప్పుడు రుజువవుతూనే ఉంది. చెప్పకపోవడమేం? ఆ 1,00,000 రూపాయలు పుచ్చుకొని నీ ఉడాయించావనే అనుకున్నాము సుమా మేమందరము అన్నారు. ఎంత మాట! అలా నమ్మించి మోసం చేయటం మా ఇంట వంట లేదు. ప్రభువులకి దీని సామర్థ్యాన్ని మాటలతో కాక చేతలతో చూపించటానికని ఇలా చేశాను. ఈ గుర్రం పేరు సూర్యకిరణం. సూర్యకాంతి ఎంత వేగంగా ప్రసరిస్తుందో అంత వేగంగా ఇది పరిగెత్తగలదు. ప్రభువులు దీన్ని స్వీకరించి నాకు తగిన బహుమతి కూడా దయచేయాలి అన్నాడు. సూర్యకిరణం గొప్పదనానికి, అరబీవాని నిజాయితీకి మెచ్చుకొని రాజు మరొక 10,000 రూపాయలు అదనంగా వాడికి బహుమతి ఇచ్చి పంపివేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.